నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెల్లి చక్రధర్. ఇవాళ మనం వచ్చి మన టాపిక్ ఏంటంటే ఒక మంచి పిఎంఎస్ గురించి చెప్పమంటున్నారండి. అంటే ఏదైనా సేఫెస్ట్ పిఎంఎస్ ఉందా అంటే చాలామంది వింటున్నామండి, బయట చాలామంది చెప్తున్నారు పిఎంఎస్ అంటే రిస్క్ అంటున్నారు, అలాగే చర్నింగ్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు, దానివల్ల మనం ట్యాక్స్లు ఎక్కువ కట్టాల్సి వస్తుంది అని చెప్తున్నారు. అలాంటివి ఏం లేకుండా సింపుల్గా ఒక మంచి పిఎంఎస్ ఏదన్నా రిస్క్ లేనిది ఉందా అంటే ఉందండి. దాన్ని బ్లూచిప్ పిఎంఎస్ అంటారు. బ్లూచిప్ పిఎంఎస్ అంటే మీ అందరికీ తెలుసు, బ్లూచిప్ అంటేనే ఒక స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్, ఒక గ్రోత్ ఉన్న కంపెనీస్, ఒక స్టెబిలిటీ ఉన్న కంపెనీస్. సో అట్లాంటి కంపెనీస్ సంబంధించిందే మన ఈ బ్లూచిప్ పిఎంఎస్ అంటారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి నిఫ్టీ 50 అందరికీ తెలుసు. సో నిఫ్టీ 50లో అందరికీ ఏం తెలుసు అంటే ఒక 50 కంపెనీస్ ఉంటాయి. ఆ 50 కంపెనీస్లో కూడా ఐటీ ఉంటాయి, ఫార్మా ఉంటాయి, బ్యాంకింగ్, అలా అన్ని రంగాల్లో కలిపిన ఒక మంచి పోర్ట్ఫోలియో అయితే నిఫ్టీ 50లో ఉంటుంది. అట్లా ఉన్న నిఫ్టీ 50లోంచి కూడా ఒక మంచి 20 స్టాక్స్ని వీళ్ళు ఐడెంటిఫై చేసి వీటికైతే రాబోయే ఒక 3 ఇయర్స్లో మంచి గ్రోత్ ఉంది, ఒక వాల్యూ ఉంది అన్న స్టాక్స్ని మాత్రమే తీసుకుంటారండి. సో అట్లా మనం ఎప్పుడైతే నిఫ్టీ 50లోంచి తీసుకున్న 20 కంపెనీస్ కాబట్టి మంచి స్టెబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక అబౌట్ ఇండియా కంపెనీ ఉంది. అబౌట్ ఇండియా కంపెనీ ఏంటంటే ఒక ఫార్మా కంపెనీ. మీకు చూడండి, థైరానామా అవన్నీ తయారు చేసేది అబౌట్ కంపెనీయే. ఒక్కొక్క షేర్ వచ్చి దగ్గర 25,000 ఉంటుంది ఆ షేర్. మనం కొనగలమా అంటే మన మనసు అప్పదు. అంత మంచి స్టాక్ అయినా సరే మనం కొనాలి అంటే మాత్రం అరే ఎందుకు అంత పెద్ద 25,000 పెట్టి ఒక స్టాక్ కొంటామా అని చాలా రిస్క్లో ఉంటుంది కదా అనుకుంటాం. కాకపోతే ఈ పిఎంఎస్ ద్వారా వెళ్ళిన వాళ్ళ కంపెనీ ఏంటంటే ఆ కంపెనీ నిజంగా బాగుంది అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు అలాంటి స్టాక్ని పిక్ చేస్తారు. సో మనకి ఏంటంటే చూడండి, పిఎంఎస్లో మనం పెట్టి 50 lakhsకి అలాంటి మంచి మంచి స్టాక్స్ ఒక 4-5 స్టాక్స్ వస్తాయి. అదే మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుంది అంటే అబౌట్ కంపెనీ లాంటి మంచి మంచి స్టాక్స్ అయినా సరే మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి కాబట్టి 180 కంపెనీస్ దాకా వాళ్ళు కొంటారు కాబట్టి ఇట్లాంటి అలొకేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అట్లాంటి కంపెనీస్లో. దాని ద్వారా మనకు వచ్చే స్టాక్ 1 or 2 వస్తాయి. సో అట్లాగే ఏంటంటే పిఎంఎస్లో కూడా మనం బ్లూ చిప్ స్టాక్స్ కనుక తీసుకుంటే మనమే కాదండి, నెక్స్ట్ ఒక 4-5 జనరేషన్స్ కూడా హ్యాపీగా ఉండొచ్చు. మనం ఒకసారి అలాంటి పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనం మళ్ళీ తిరిగి చూసుకోకర్లేదు ఆ పోర్ట్ఫోలియో గురించి. ఎందుకంటే ప్రతి ఒక్క సంవత్సరం కూడా రివ్యూ చేస్తారు. సో ఫండ్ మేనేజర్ అనేవాళ్ళు ఆ కాల్ తీసుకుంటారు. అందులో ఉన్న 20 స్టాక్స్లో కూడా ఏదన్నా 4 స్టాక్స్ మార్చాలి, పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గింది అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఆ చర్నింగ్ టైంలో ఇయర్లీ వన్సే చర్నింగ్ చేస్తారండి. అది కూడా మొత్తం 50 lakhs మొత్తం పోర్ట్ఫోలియోని చర్నింగ్ చేయరు. ఏదైనా ఒక 2 or 3 స్టాక్స్ని మాత్రమే వాళ్ళు మారుస్తారు. కాబట్టి తద్వారా మనకి పెద్ద ట్యాక్స్ కూడా పడవు. మోర్ ఓవర్ చూడండి, బ్లూ చిప్ కంపెనీస్ అనగానే డివిడెండ్ ఎక్కువ ఇచ్చే కంపెనీస్ ఉంటాయి. లైక్ ఐటీసీ కంపెనీ కానివ్వండి, కోల్ ఇండియా కానివ్వండి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కానివ్వండి, అట్లాంటి కంపెనీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనకి డివిడెండ్ రూపంలో కూడా మంచి ఇన్కమ్ అయితే వస్తుందండి అలాంటి పోర్ట్ఫోలియో నుంచి. సో ఇట్లాంటి మంచి పోర్ట్ఫోలియోని ఏ అడ్వైజర్ అయినా సరే రికమెండ్ చేయాల్సిందే. ఎందుకంటే చూడండి, రిస్క్ ఫ్రీ పిఎంఎస్ ఇది. మనకు అందులో అన్ని క్వాలిటీ స్టాక్స్ ఉంటాయి. రీసెంట్గా చూసాం మనం, మార్కెట్ బాగా స్ట్రగుల్ అయింది. మార్కెట్లో దగ్గర -20%, -14% అలా బాగా పడ్డాయి. ఈవెన్ మనకి నిఫ్టీ 50 చూసినా కూడా ఒక -7%, 4% దాకా కరెక్షన్ అయితే వచ్చింది. నిఫ్టీ 50 కంటే కూడా ఒక 2% ఎక్స్ట్రా పడుతుందేమోనండి ఇది. ఎందుకంటే అందులో కొంచెం స్ట్రాంగ్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి అంత తప్పే మనకి ఎక్కువ భారీగా అయితే నష్టం రాదు. చాలామంది ఎవరైతే మా దగ్గర నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేశారో పిఎంఎస్లో చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చెప్తున్నారు. చాలా ఎంత మన మార్కెట్ కరెక్షన్ వచ్చినా కూడా ఈ బ్లూ చిప్ పోర్ట్ఫోలియో మన పిఎంఎస్ ఏదైతే ఉందో కొంచెం కూడా పెద్ద పడలేదండి, ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంది, మాకు బాగా నచ్చిందని చెప్తున్నారు. సో ఫీడ్బ్యాక్ కూడా కస్టమర్స్ నుంచి ఆల్రెడీ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో చాలా బాగుంది. సో ఇట్లాంటి పిఎంఎస్లో కనుక మనం కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే రాబోయే రోజుల్లో మనం ఒక వెల్త్ మంచి క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము. మనకే కాదు, ఒక 4 to 5 జనరేషన్స్ కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, మనం మ్యూచువల్ ఫండ్స్ అనేసరికి ఒక 5-6 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాము, పెద్దగా ఇన్వెస్ట్ చేస్తాము, 10 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాము. అలా 10 ఫండ్స్లో 15 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ ఫండ్ అంతా వెళ్ళిపోయి మనకి చాలా కంపెనీస్లో డైవర్సిఫై అయిపోయి రిటర్న్స్ చాలా భారీగా పడిపోతాయండి. ఇందులో వచ్చిన బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సాలిడ్ 20 స్టాక్స్ మాత్రమే ఉంటాయి. రేపొద్దున ఫ్యూచర్లో మన నెక్స్ట్ జనరేషన్కి ఈజీగా పాస్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, సపోజ్ మన మ్యూచువల్ ఫండ్లో మీకు 2 కోట్లు ఉంది, ఫ్యూచర్లో మీరు ఒక 5 కోట్లు మ్యూచువల్ ఫండ్స్ మీరు క్రియేట్ చేశారు వెళ్తుని. కానీ 5 కోట్లు మనం ఒక వేరే థర్డ్ పర్సన్కి మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేయగలమంటే ట్రాన్స్ఫర్ చేయలేము. దాన్ని అమ్మిన తర్వాత మనం ఇవ్వాల్సి వస్తుంది. ఒక అల్లుడుకో లేకపోతే ఒక కోడలుకో ఇవ్వాలి అంటే మాత్రం మనం ఇవ్వలేము. అన్లెస్ మనకి ఏంటంటే ఏదైనా ఎక్స్పైరీ అయితే మనిషి ఇన్వెస్టర్ ఎక్స్పైరీ అయితే ఆ నామినీకి ఆ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. కానీ బతుకుండగా మనం మ్యూచువల్ ఫండ్స్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయగలంటే కూడా చాలా కష్టమైన పని. కానీ పిఎంఎస్ చూడండి అలా కాదు, మనకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. పిఎంఎస్ని మనం అమ్మకుండానే, సేల్ చేయకుండానే మనం కోడలికి కావచ్చు, రేపొద్దున మీ అల్లుడికి కావచ్చు, రేపొద్దున మీ మనవాళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే ఈజీగానే ట్రాన్స్ఫర్ చేయడానికి ఈజీగా ఉంటుంది పిఎంఎస్ అనేది. సో కాబట్టి మనం చెప్తున్నామండి, షేర్స్ టు షేర్స్ ట్రాన్స్ఫర్ ఈజీగా చేయొచ్చు. మనం రేపు పొద్దున అమ్మాలి ఫ్యూచర్లో అంటే కూడా మనం అమౌంట్
కాకుండా మన డిమాట్ అకౌంట్కి ఆ షేర్లు మనం ట్రాన్స్ఫర్ చేయమన్నా కూడా చేస్తారు. సో ఇట్లాంటి మంచి మంచి ఫెసిలిటీస్ అన్ని పిఎంఎస్లో ఉన్నాయండి. కాబట్టి మనం కనుక 50 లక్షలు అంతకన్నా ఎక్కువ మన దగ్గర అమౌంట్ ఉంది అంటే మాత్రం మనం కనుక పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అంటే మనం కూర్చున్న కొమ్మ మనం నరుకున్నట్టేనని చెప్తున్నానండి. ఎందుకంటే ఇట్లాంటి మంచి పోర్ట్ఫోలియోని మనం మిస్ అవుతున్నాము. కాబట్టి ఒక పెద్ద అడ్వైజర్ కూడా అడ్వైస్ చేయాల్సిందే ఇది. ఎందుకంటే ఇందులో రిస్క్ లేదు, ట్యాక్స్లు ఎక్కువ పడవు, చర్నింగ్ పడదు, ఇంకా రిస్క్ ఉండదు. ఎందుకంటే అన్ని క్వాలిటీ స్టాక్స్ ఉంటాయి. కాబట్టి ఇండియన్ నడిపే స్టాక్స్ ఏవైతే ఉంటాయో 20 స్టాక్స్ బ్రాండ్ స్టాక్స్ అవే ఉంటాయండి. మీరు చూస్తే ఇప్పుడు కోర్ కొత్త కంపెనీ ఉంది, ఒక మంచి కంపెనీ ఉంది, ఐటీ కంపెనీ. చాలామంది దాని గురించి తెలియదు, అది కూడా మంచి టాప్ కంపెనీ. అలాగే ఐటీసీ కావచ్చు. మనం చూస్తే ఆ పోర్ట్ఫోలియోలో ఎలాంటి కంపెనీలు ఉన్నాయని చూస్తే మీకు దగ్గర మీకు తెలిసిన కంపెనీస్ అన్నీ ఉంటాయండి. బజాజ్ ఆటో కావచ్చు, మహీంద్రా కావచ్చు. ఇట్లాంటి సాలిడ్ కంపెనీస్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి ఎట్లాంటి మార్కెట్ ఒడిదుడుకులు కూడా తట్టుకుంటుంది ఆ పోర్ట్ఫోలియో. రేపొద్దున ఫ్యూచర్లో మనకి 100 కోట్లు కానివ్వండి, 200 కోట్లు కానివ్వండి, అప్పుడైనా కరెక్షన్ వచ్చినా కూడా ఆ పోర్ట్ఫోలియో పెద్ద డ్యామేజ్ అయితే అవ్వదు, అన్ని క్వాలిటీ ఉంటాయి. కాబట్టి సో ఎప్పుడు నిరంతరం ఆ క్వాలిటీని వాళ్ళు టెస్ట్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఒక రివ్యూ చేసుకుంటూ మంచి మంచి స్టాక్స్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాబట్టి మనం చేయాల్సిన పని కూడా ఏముండదండి, హాయిగా చూడొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. సో అలాదండి మనకు ఏదైనా మంచి పిఎంఎస్ ఏదైనా ఉంది, సేఫ్ పిఎంఎస్ ఏదైనా ఉంది అంటే మాత్రం బ్లూ చిప్ పిఎంఎస్ అని చెప్తున్నాను. తద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఫర్దర్గా వెల్త్ క్రియేట్ చేసుకోమని చెప్తున్నాను. థ్యాంక్ యూ.